Hi friends, how are you all? This is Anita. మనం గల్ఫ్ వార్ని పరిశీలించినట్లయితే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశము మరియు ప్రమాదకరమైన వ్యక్తి ఎవరంటే ట్రంప్ అనుకుంటాం. కాదు, ప్రమాదకరమైన దేశం ఇజ్రాయిల్ అండ్ ప్రమాదకరమైన వ్యక్తి నెతన్యాహు ఉచ్చులో పడిపోయారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గత 4 దశాబ్దాల ఇజ్రాయిల్ యుద్ధ చరిత్రను పరిశీలిస్తే 3 దశాబ్దాల పైగా పాలస్తీనాతో యుద్ధం నడిపింది. యాసర్ అరాఫత్ గారు పాలస్తీనాకి ఒకప్పటి పాలస్తీనా విమోచన సంస్థ ప్రతినిధి. ఎన్నో సందర్భాల్లో చర్చలకి ముందుకొచ్చి యుఎన్ఓతో చర్చలు జరిపారు, ఇజ్రాయెల్తో చర్చలు జరిపినా దాన్ని ముడిపడనివ్వకుండా, దానికి ఒక పరిష్కారం రానివ్వకుండా చేసిన దేశం ఇజ్రాయెల్. ఆయనకి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది యాసర్ అరాఫత్కి. చర్చల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి, పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యను పరిష్కరించుకోవాలి ఎంత ట్రై చేసినా కానీ దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా చేసిన దేశం ఇజ్రాయెల్. ఎప్పటికైనా పాలస్తీనాను ఆక్యుపై చేసుకోవాలని, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న భూభాగాల మీద తన ఆధిపత్యాన్ని చలాయించాలని, తన భూభాగాన్ని విస్తరించుకోవాలనే కాంక్షతోనే ఈ 4 దశాబ్దాల్లో కూడా తన యుద్ధ రీతి నీతిని మార్చుకోకుండా చుట్టుపక్కల ఉన్న దేశాల మీద తన ప్రతాపం చూపిస్తుంది. సిరియా మీద, లెబనాన్ మీద అండ్ పాలస్తీనా మీద. లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో జరిగిన యుద్ధంలో పాలస్తీనాని తుడిచిపెట్టేసింది హమాస్ మొత్తం. ఆ గాజాని అయితే నీలమట్టం చేసింది. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ మీద పడింది. ఆ గల్ఫ్ మొత్తంలో గల ఇజ్రాయెల్కి కొరకరాని కొయ్యేవారంటే ఇరాన్. అమెరికాని కనుక దీంట్లో దించితేనే ఇరాన్ కూడా మా పాలస్తీనా లాగా నిలమట్టం చేయొచ్చు ఇరాన్ అనేసి ప్లాన్ చేశారు. బట్ అది వర్కౌట్ కాలేదు. దగ్గరగా 10 సంవత్సరాలు ఇరాన్ ఇరాక్తో యుద్ధం చేసింది. ఆ యుద్ధ సమయంలో అమెరికా, బ్రిటన్ ఇరాక్కి సహకరించాయి. అప్పుడు వాళ్ళకి తెలుసు అమెరికా యొక్క యుద్ధ రీతి ఏంటి, వాళ్ళ స్ట్రాటజిక్స్ ఏంటి, ఇవన్నీ ఇరాన్కి తెలుసు. కాబట్టి ఆ వ్యూహాన్ని ఇప్పుడు పండిందనమాట. ఇరాన్ ఈ 10 ఇయర్స్ అప్పుడు చేసింది. ఈ 30 ఇయర్స్లో తన దగ్గర ఉన్నటువంటి మిలిటరీ వెపన్స్ అన్నిటినీ కూడా అటు చైనా సహాయంతో కానీ, రష్యా సహాయంతో కానీ, అటు సిరియా సహాయంతో, ఉత్తర కొరియా సహాయంతో చాలా డెవలప్ చేసుకుంది. వెపన్స్ అన్ని, టెక్నాలజీ అంతా ఇంప్రూవ్ చేసుకుంది. దాన్ని అంచనా వేయడంలో ఇజ్రాయెల్, అమెరికా రెండు కూడా పొరపాటు పడ్డాయి. ఈ దెబ్బతో ఇరాన్ పని అయిపోయింది అనుకొని వాళ్ళ మెయిన్ క్యాడర్స్ అందరినీ మట్టు పెడుతూ వచ్చారు. ఏ యుద్ధంలో కూడా ఛాలెంజ్ చేసి ఆ అధ్యక్షుల్ని, మెయిన్ వాళ్ళని ఎవరు టార్గెట్ చేయరు. బట్ ఛాలెంజ్ చేసి, టార్గెట్ చేసి వాళ్ళందరినీ చంపుకుంటూ వచ్చారు. అయినా వెనకంజ వేయకుండా ఇప్పటికీ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇరాన్. నిన్నటికి నిన్న జెరూసలంలో ఉన్న మసీదు దగ్గరలో మిసైల్స్ వేసి రంజాన్ రోజు వాళ్ళని అక్కడ ప్రార్థన చేసుకోలేని పరిస్థితిని కల్పించింది ఇజ్రాయెల్. చూడండి ఎంతలాంటి యుద్ధ నీతి ఉందో. ఒక సైడు జెరూసలంలో చర్చ్ ఉంటుంది, ఒక సైడ్ ఇంకొక సైడు మసీదు ఉంటుంది అనమాట. అక్కడ ఆ రెండిటికి ఎప్పటి నుంచో డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి. ఎవరి పాటి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వెళ్తారు. బట్ రంజాన్ వేళ ప్రత్యేకంగా అదే ప్రాంతంలో మిసైల్స్ పంపి వాళ్ళని ప్రార్థనలు చేసుకోలేని పరిస్థితిని తీసుకొచ్చింది. మనం ఒక కమ్యూనిటీ కోణంలో పాకిస్తాన్ని మీద కోపంతో కమ్యూనిటీ మొత్తాన్ని మనం వెలివేసినట్టు మాట్లాడతాం. అది అందరూ అలా ఉండరు. ఇక్కడ ఇరాన్ విషయానికి వస్తే ఆ ప్రాంతంలో తను మరో పాలస్తీనా కాకుండా ఉండటం కోసము తను స్ట్రాంగ్గా ఉండింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికార వికేంద్రీకరణ చేసింది. పైనుంచి ఆర్డర్స్ రాకుండానే ఏ ప్రావిన్సెస్ 31 ప్రావిన్సెస్ అంటే లైక్ స్టేట్స్ అనమాట. ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానివ్వండి, ఆయా రాష్ట్రాల అఫీషియల్స్ కానివ్వండి, వాళ్ళే డెసిషన్ తీసుకొని అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు యుద్ధ సమయంలో. అంటే ఈ గార్డ్స్ ఉన్నారు కదా, రెవల్యూషనరీ గార్డ్స్,
వీళ్ళ అధినేతలు వాళ్ళని కూడా మట్టు పెట్టుకుంటా వచ్చింది. ప్రధాన సైనిక అధికారిని 3 డేస్ బ్యాక్ మట్టు పెట్టింది. ఆయన ఒక్కడే శాంతియుత చర్చలకి ముందుకొచ్చే వ్యక్తి. మిగతా వాళ్ళు కొంచెం మత భావాలతో ఉంటారనమాట. సో అతను ఎక్కడ చర్చలకు వస్తాడో, యుద్ధం ఎక్కడ ఆగిపోయిద్ది అనేసి అతన్ని కూడా మట్టు పెట్టింది ఇజ్రాయెల్. స్టార్టింగ్ ఆ స్కూల్ బిల్డింగ్ మీద 165 గర్ల్స్ని చంపిన తర్వాత అమెరికా మాకు తెలియకుండా జరిగింది అది అని ఉంది. తెలియకుండా ఏం జరగదు, టార్గెటెడ్గా చేశారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆల్సో, అంటే ప్రపంచ మానవ హక్కుల సంఘం కూడా అది తప్పేనని ధృవీకరించింది. కోర్స్ వాళ్ళు ధృవీకరించినా అక్కడ ఏమీ జరగదు, బట్ ప్రపంచ మానవ హక్కుల సంఘం కూడా అది తప్పని తేల్చి చెప్పింది. నిన్న ఇరాన్లోని సౌత్రన్ పార్ట్లో ఉన్నటువంటి ఇరాన్ ఆయిల్ వెల్స్ మీద క్షిపణులు దాడులు చేసి విధ్వంసం సృష్టించింది ఇజ్రాయెల్. దానికి ప్రతీకగా ఇరాన్ కువైట్లో ఉన్న ఆయిల్ వెల్స్ అన్నిటి మీద క్షిపణులతో దాడి చేసి విధ్వంసం సృష్టిస్తుంది. అది కంటిన్యూ చేస్తుంది. ఎప్పుడైతే కువైట్ మీద విపరీతమైన దాడులు చేస్తూ ఉందో ఇరాన్, అప్పుడు మన నాటోలో ఉన్న దేశాలన్నిటికీ కూడా వాయిస్ వచ్చింది, ఇది చాలా ఖండించాల్సిన విషయము, ఇలా చేయకూడదు అనేసి. అప్పటి వరకు ట్రంప్ బతిలాడుతున్నా మాకు అసలు సెక్యూరిటీ ఇవ్వండి, అందరూ కలిసి హర్ముజ్ జలసంధి దాటి పంపించుకుందాం అన్నా కానీ ఏ కంట్రీ కూడా ముందుకు రాలేదు, నో అని చెప్పాయి. నిన్న ఎప్పుడైతే ఈ కువైట్ ఈ ఏరియాస్లో ఉన్న అన్ని వరుస పెట్టేసి గల్ఫ్లో ఉన్న కంట్రీస్లో ఉన్నటువంటి ఆయిల్ వెల్స్ మీద టార్గెట్ చేసిందో ఇరాన్, ఇప్పుడు ఆయిల్ రాదు, గ్యాస్ రాదు కదా, ఆ భావంతో అన్నీ వ్యతిరేకించాయి. ఈవెన్ భారత్ ఆల్సో ఇది తప్పంది. మరి సౌతర్న్ పార్ట్లో ఉన్న ఇరాన్ వెల్స్ మీద అంత పెద్ద ఎత్తున భారీ విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్ చేసిన పని ఎవరు తప్పుపట్టరే. ఒక్క ఓటు కూడా రాదే నోట్లో నుంచి, ఏ కంట్రీ నోట్లో నుంచి. ఈవెన్ ట్రంప్ ఆల్సో మాకు చెప్పకుండా ఇజ్రాయెల్ ఆ సౌతర్న్ పార్ట్ మీద అటాక్ చేసిందని అనౌన్స్ చేశాను నిన్న. అంటే ప్రతిదీ మీకు ఇజ్రాయెల్ చెప్పి చేయదు, మిమ్మల్ని లాగింది దాంట్లోకి. ఓకే, తను చేయాల్సిందంతా చేస్తుంది. ఒక సైడ్ లెబనాన్ను మట్టు పెట్టేసింది, సిరియా మీద విధ్వంసకర దాడులు చేస్తుంది, ఇటువైపు ఇరాన్ మీద దాడులు చేసేస్తుంది, టెహ్రాన్ మీద, అండ్ మెయిన్ వెల్స్ మీద చేసేస్తుంది. అంటే దాని ప్రధాన వ్యూహము కంప్లీట్గా ఇరాన్ని మట్టుబెట్టడం. ఇరాన్ ఎప్పుడైతే ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద అటాక్ చేస్తుంది కాబట్టి అక్కడ అమెరికన్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా ఎలాగో ఇరాన్ని విధ్వంసం సృష్టిస్తుంది. అలాగే పనిగా వీళ్ళు కూడా చేసేస్తారు, దాన్ని మట్టు పెట్టచ్చు దేశం అనేది లేకుండా అనే ప్లాన్తోనే ఇది ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఈరోజు చూస్తే హిందూ మహాసముద్రంలో ఉన్న దిగో గార్షియా దీవుల్లో అమెరికా బ్రిటన్ బేస్ క్యాంప్స్ ఎప్పుడు అక్కడ ఉంటాయి. చాలా ప్రపంచంలో అత్యంత కీలకమైన బేస్ క్యాంప్స్ అవి. ఈ రెండు కంట్రీస్కి చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి అవి. ఆ బేస్ క్యాంప్స్ మీదకి ఇరాన్ తన మిసైల్స్ని రెండింటి పంపించింది. ఒకటి గాల్లోనే పేల్చేస్తారు, ఇంకో దాన్ని కూడా అడ్డుకున్నారు. నియర్లీ ఇట్ ఈస్ 4000 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇరాన్ నుంచి ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి దిగో గార్షియా ఐలాండ్స్ వరకు. అంటే జస్ట్ టెస్ట్ చేసింది అనమాట, వీ కెన్ సెండ్ టు దట్ డిస్టెన్స్ ఆల్సో అని. అంటే 4000 కిలోమీటర్ల దూరం వరకు కూడా మేము పంపగలము మా మిసైల్స్ అని ఒక సిగ్నల్ ఇచ్చింది యుఎస్కి. యాక్చువల్లీ లాస్ట్ మంత్ జరిగిన ఒక చర్చల్లో మాకు 2000 కిలోమీటర్ల వరకే మా క్షిపణుల యొక్క లక్ష్యం ఉంది, టార్గెట్ ఉందని అనౌన్స్ చేశారు ఇరాన్ ఫారిన్ మినిస్టర్. బట్ ఇప్పుడు 4000 కిలోమీటర్స్లో ఉన్న దిగో గార్షియా ఐలాండ్స్ మీదకి అటాక్ చేసింది. అంటే దిగో గార్షియా అనేది చాలా కీలకమైనది. ఎలాగంటే 1975లో పాకిస్తాన్తో బంగ్లాదేశ్ డివైడ్ అయినప్పుడు మనం చాలా కీలకమైన రోల్ అక్కడ ప్లే చేసామన్నమాట. మన హెల్ప్తోనే బంగ్లాదేశ్ డివైడ్ అయింది పాకిస్తాన్ నుంచి. అది కూడా మన మీద ఒక ప్రధాన కారణం, పాకిస్తాన్కి కోపం కానివ్వండి, మనకు ఒక ఎనిమిగా ఫామ్ అవడానికి. సో ఆ టైంలో మన మిలిటరీ బలగాలు కరాచీ వరకు వెళ్ళాయి అన్నమాట. ఇంకా కరాచీని ఆక్యుపై చేసుకుంటాయి అన్నమాట, చాలా దగ్గరకు వెళ్ళాయి. అప్పుడు యుఎస్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి తన మిలిటరీ వాళ్ళ మొత్తాన్ని దిగో గార్షియాలో దించింది. అంటే మన ఇండియన్ ఓషన్ మన దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ దించింది. మన కరాచీ కనుక వెళ్తే మన ఇండియా మీద అటాక్ చేయడానికి. అప్పుడు చాలామంది మన ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళు కూడా మీరు కరాచీ వెళ్ళొద్దు, మిలిటరీ బలగాల్ని వెనక్కి రప్పించండి అనేసి ఇందిరాగాంధీ గారికి ఒక సజెషన్ ఇచ్చారనమాట. ఆ సజెషన్ తోటి
వెనక్కి వచ్చేసారు మన మిలిటరీ. సో అదే కనుక అదే టైంలో ఇంకొంచెం వెళ్ళుంటే పాకిస్తాన్కి మనం హ్యాండ్ ఓవర్ చేసుకునే సిచ్యుయేషన్ అనమాట. అంటే అంత దూరం వెళ్ళగలిగినందుకు మన మిలిటరీని అంత యాక్టివ్గా కానీ అంత డేర్గా కరాచీ వరకు వెళ్ళగలిగేటట్లు చేసినందుకే ఐరన్ లేడీ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అంటారనమాట అని ఇందిరాగాంధీ కానీ. ఆమె గట్స్కి అపోజిషన్స్ కానీ అందరూ కూడా ఆ రోజుల్లో అంత అప్రిషియేషన్ ఇచ్చారు. ఇదంతా కూడా కులదీప్ నాయర్ గారు తన ఆర్టికల్లో రాసుకుంటూ వచ్చారు. అంటే దియో గార్షియా ఐలాండ్స్ హౌ ఇంపార్టెంట్ అనేది. అక్కడ అమెరికా కనుక అక్కడ కనుక ఆ రోజు మిలిటరీ బలగాలను దించకపోయి ఉంటే మన కరాచీకి వెళ్ళిపోయాము, పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్ చేసుకునే వాళ్ళం అనేసి ఆయన ఆర్టికల్లో రాశారు. అది గుర్తొచ్చింది నాకు ఈ సందర్భంలో, దియో గార్షియా అనగానే. సో అలాంటి దియో గార్షియాలో ఉన్నటువంటి యుఎస్ అండ్ బ్రిటన్ బలగాల మీదకి ఇరాన్ ఇప్పుడు 4000 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న పంపించింది. 2000 కిలోమీటర్సే ఇజ్రాయెల్ ఉంటుంది. ఇంకా ఎంత ఈజీగా టార్గెట్ చేయగలదు. బట్ వెయిట్ చేస్తుంది, కరెక్ట్ సమయం కోసం వెయిట్ చేస్తుంది ఇరాన్ ఇక్కడ. ఇందులో మనం ఈ యుద్ధం మొత్తం చూసినా కూడా ఇరాన్ ఎక్కడ తప్పు పట్టాల్సిన లేదు. జెనీవాలో శాంతి చర్చలు జరుగుతున్నా కానీ అక్కడ మేము యురేనియం అంతా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినా కానీ ఆ శుద్ధి చేసిన యురేనియంని మీ హ్యాండ్ ఓవర్ చేస్తాము, రిమైనింగ్ కూడా ఆ అవసరాల కోసమే, అంటే పవర్ ప్రొడక్షన్ కోసమే యూజ్ చేస్తాను హామీ ఇచ్చినా కానీ దాన్ని వెనక్కి నెట్టేసి 2-3 అవర్స్లోనే వాళ్ళు స్టార్ట్ చేశారు వార్ అనేది. ఇక్కడ ఎక్కడ ఉంది యుద్ధ నీతి అంటే ఇజ్రాయిల్కి కావాల్సింది ఏంటి? వార్ జరగాలి. ఎలా అయితే గాజాన్ని మట్టుబెట్టారో అలాగే ఈ టెహ్రాన్ కానీ ఇరాన్ కానీ మట్టుబెట్టాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. దాన్ని ఒక్కటే చేయలేదు, విత్ ద హెల్ప్ ఆఫ్ అమెరికా అనమాట. అవేమి వాళ్ళు పన్నాగం అంతా ఏమీ సరిగా పారలేదన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు అమెరికా వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. నిన్నైతే నియర్లీ $300 మిలియన్ కావాలి ఇప్పుడు ఈ యుద్ధం నడవడానికి అనేసి కాంగ్రెస్లో అప్పీల్ చేశారు. బట్ కాంగ్రెస్ డిడెంట్ యాక్సెప్ట్ చేయలేదు, అమెరికన్ కాంగ్రెస్ అంటే అమెరికన్ పార్లమెంట్ కూడా. అసలు మనకు సంబంధం లేని ఆ యుద్ధంలో మీరు ఎందుకు దూరారు? నాటో వాళ్ళని ఎవరికి చెప్పి దిగలేదు కాబట్టి నాటో వాళ్ళు హెల్ప్ చేయట్లేదు. హర్మేజ్ రెండ్రా అంటే వాళ్ళు రావట్లేదు. ఇరుక్కుపోయాడు, ఎలా ఎగ్జిట్ అవ్వాలో తెలియట్లేదు. స్టార్ట్ చేశాడు ఇజ్రాయెల్ మాటని గాజాలాగా ఏదో కొంచెం అటాక్ చేస్తే చుట్టూ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఆ కంట్రీస్ నుంచి మనం అటాక్ చేస్తే గాజాలాగా నెలమట్టం అయిపోయింది అనేసి ప్లాన్ చేశాడు ఇజ్రాయెల్ మాటని. అవేమీ అక్కడ పని చేయలేదు. ఓకే, ఇరాన్ దగ్గర అంత శక్తివంతమైన మిసైల్స్ ఉన్నాయని కానీ అన్ని డ్రోన్స్ యూజ్ చేసి వాళ్ళని అటాక్ చేస్తుంది కానీ వాళ్ళ కళ్ళలో కూడా ఊహించలేదు. బట్ ఇంకా శక్తివంతమైన మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. చైనా హెల్ప్ చేస్తుంది, రష్యా హెల్ప్ చేస్తుంది, అండ్ కిమ్ కూడా హెల్ప్ చేస్తారు. నిజం చెప్పాలంటే నార్త్ కొరియా కన్నా డేంజరస్ కంట్రీ ఇజ్రాయెల్. బట్ దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎక్కువ మంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని మనందరం యూజ్ చేసుకుంటాము, మీన్స్ మనం సహాయం పొందుతాము. ఆ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇండియా లాంటి కంట్రీ కూడా యాక్సెప్ట్ చేయదు. కానీ ఎప్పుడైతే ఈ ఖుమేని ఫస్ట్ చీఫ్ ఉన్నారు కదా, చనిపోయారు కదా, ఆయన చంపడానికి ప్లాన్ చేసినట్టు లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే ఒక మనకి బీజింగ్లో ఒక మీట్ జరిగిందంట. దాంట్లో నార్త్ కొరియా, రష్యా, చైనా అండ్ దిస్ ఇరాన్ సుప్రీం, వీళ్ళు 4 మెంబర్స్ మీట్ అయ్యారంట. సో అటాక్ చేయబోతున్నారు ఖుమేనీని, వాళ్ళు అటాక్ చేయబోతున్నారని తెలిసి ప్లాన్స్ అనేవి రెడీ చేసుకుందంటే ఒకవేళ ఇన్ కేస్ ఇతన్ని అటాక్ చేసినప్పుడు నెక్స్ట్ వన్ ఎవరు అలాంటి స్టేజెస్ ఆఫ్ లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ సెట్ చేసుకుని అంత ప్లాన్ ఏ బి లైక్ దట్ ప్లాన్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు అటాక్ చేస్తున్నారు. స్టార్టింగ్లో తక్కువ ఖర్చున్న తక్కువ కాస్ట్ ఉన్న డ్రోన్స్ యూజ్ చేస్తారు. వాళ్ళ మిసైల్స్ అనేవి ఇప్పుడిప్పుడే కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు. 4000 కిలోమీటర్స్లో డిస్టెన్స్లో ఉన్నట్టు దిగో గార్షియాకి అటాక్ చేస్తారంటే హౌ స్ట్రాంగ్ దైర్ వెపన్స్ అండ్ దేర్ మిలిటరీ అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ గల్ఫ్లో కానీ జపాన్లో కానీ ఎక్కడ కూడా, సౌత్ కొరియాలో కానీ ఎక్కడ కూడా మిలిటరీ అనేది లేదు. ఈ మినిమం నామినల్గా ఏదో కొంచెం ఉంటుంది అనమాట. అంతే మొత్తం యుఎస్ చూసుకుంటుంది అనమాట. ఎందుకంటే యుఎస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసే వెపన్స్ అన్నీ వీళ్ళు కొనుక్కుంటే వీళ్ళకి రక్షణ ఇస్తారు, యుఎస్ రక్షణ ఇస్తుంది అనమాట. సో ఈ బేస్ క్యాంప్స్ అన్నీ పెట్టుకొని. బట్ ఇజ్రాయెల్ పన్నిన పన్నాగంలో అమెరికా ఇరుక్కుంది. అటు ఇరాన్ని ఏం చేయలేరు, ఇంకా కొరకొరాని కొయ్యి అయింది.
ఒక్క నౌక కూడా 24 అవర్స్లో కూడా అటు వెళ్ళలేదు. ఇంకోటి మనకు గుడ్ న్యూస్ ఏంటంటే మనకు సంబంధించిన ఒక 3 షిప్స్లో మనకి గ్యాస్ అయితే వస్తుంది ఫ్రమ్ యూఏఈలో ఉన్నటువంటి షార్జా నుంచి వస్తుంది అంట. అవైతే మూవ్ అయినాయి, మనకైతే అవకాశం ఇస్తున్నారు. పాపం పాకిస్తాన్ కూడా మూవ్ అయిందంట, పాకిస్తాన్ షిప్ కూడా. దాన్ని వెళ్ళనిస్తారో లేదో తెలియదు, క్లియర్గా అనౌన్స్ చేస్తారు ఈరోజు కూడా. ఇజ్రాయెల్కి కానీ యుఎస్కి కానీ సపోర్ట్ చేస్తున్న ఏ కంట్రీ నౌకలు కూడా మేము పోనేమన్నారు. బట్ బహిరంగంగా పాకిస్తాన్ సపోర్ట్ చేయకపోయినప్పటికీ మరి పాకిస్తాన్ యుఎస్కి క్లోజ్ అనే విషయం తెలిసిందే. మరి పంపిస్తారో లేదో మనకైతే తెలియదు. మన వాటికైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అవి కొంచెం దాటేంతవరకు ఏం జరగకుండా ఉంటే కొన్ని రోజులు మనకు కూడా గ్యాస్ వస్తుంది. సో యుద్ధం అయితే ముగిసిపోతుంది అన్నట్టుగా అనౌన్స్ చేశారు ట్రంప్. బికాస్ ఆఫ్ దే డిడ్ంట్ గెట్ $3,000 million ఫ్రమ్ ది కాంగ్రెస్ అప్రూవల్ అనమాట. అది ఒక రీజన్ కావచ్చు. సో ఎలాగో ఇంత టార్గెట్ ఉంది, మిస్సైల్ టార్గెట్ ఉంది, 4,000 kilometers టార్గెట్ ఉంది ఇరాన్కి అనేటువంటి, అది కూడా ఒక భయపడి ఉండొచ్చు అనమాట. ఇంకా మనం ఏం చేయలేమని అర్థమై ఉంటుంది. ఈ దెబ్బతో ఇరాన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. ఇజ్రాయెల్ని మాత్రం అసలు వాళ్ళు వదలరు. ఓకే, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లోనే వెరీ స్ట్రాంగెస్ట్ ఇంటెలిజెన్స్ ఉందండి. మొజాయిక్ సెంటర్ వల్లే చాలా స్ట్రాంగెస్ట్ ఇంటెలిజెన్స్. రీసెంట్గా వీళ్ళు కీలక నేతలు చనిపోవడానికి కారణం కూడా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొంతమంది ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళకి, మొజాయిక్స్కి ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళని ఉరిగోడి తీశారు మొన్న ఇరాన్లో. సో చాలా స్ట్రాంగెస్ట్ ఇంటెలిజెన్స్. వాళ్ళని దాటుకొని ఇరాన్ శక్తివంతంగా తయారయ్యే సూచనలు ఉంటాయా లేదా, యుద్ధం ఇంకా తీవ్రమైద్దా అనేది మనం వేసి చూడాలి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అయితే తగ్గే అవకాశాలే ఉంటాయి. దాడుల తీవ్రత ఉన్నప్పటికీ దాడులు చేస్తున్న సంఖ్య తగ్గుతూ వచ్చిందనమాట. సో ఇంకా ట్రంప్ కూడా వెనకడు వేస్తున్నారు కాబట్టి యుద్ధం ముగిసిపోతుంది ఇంకా అనేసి అనౌన్స్ చేశారు కాబట్టి, అంటే వాళ్ళ దగ్గర కూడా ఇంకా స్పెండ్ చేయలేరు. సబ్మెరైన్స్ ఇదంతా నథింగ్, ఏం లేదు, షో అప్స్ అనమాట. అవన్నీ అంత సీన్ లేదు అక్కడ. ఓకే, మనకు సంబంధం లేని ఆ యుద్ధంలో దూరి ఎందుకు ఇక్కడ ఆయిల్ రేట్స్ పెంచి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అలాగే ఆయన గ్రూప్లో వర్క్ చేసే ఒక ఇంటెలిజెన్స్ ఆయన కూడా తక్షణమే ఇరాన్ నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మెసేజ్ ఉంది, చర్చల ద్వారా కూడా తెలిసింది. అయినప్పటికీ యుద్ధానికి ముందుకెళ్ళారు అనేసి ఆయన అనౌన్స్ చేసి రిజైన్ చేశారు. సో అది ఒక మైనస్ అనమాట. ఇలా ట్రంప్ని అన్ని చుట్టుముడుతున్నాయి. బికాస్ ఆఫ్ ఇజ్రాయెల్ స్ట్రాటజీలో ట్రంప్ ఇరుక్కున్నాడు, ఇరాన్ ఇరుక్కోలేదు అసలు. సో ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అయితే వీళ్ళు టార్గెట్ చేయడం అనేది కథే. ఆర్థికంగా బాగా చేశారు. వన్ మోర్ అనౌన్స్మెంట్ ఆల్సో టుడే ట్రంప్ నుండి వచ్చింది. ఇరాన్ మీద ఉన్న ఆయిల్కి సంబంధించిన ఆంక్షలన్నింటినీ సడలించారు, ఎత్తివేశారు అని కూడా. అంటే ఇప్పటివరకు ఇరాన్ ఎవరికైతే ఆయిల్ని ఇచ్చిందో, ఏ షిప్స్లో ఉన్నాయో అవన్నీ కూడా మూవ్ అవ్వచ్చు, కొనుక్కోవచ్చు, వాటి మీద ఉన్న టారిఫ్స్ ఏమి ఉండవని అనౌన్స్ చేశారు. అంటే ఒక స్టెప్ దిగొస్తారు, మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే దిగోగార్ష టార్గెట్ చేశారో ఇరాన్ ఫ్రీ అయింది. తన ఆయిల్ కొనుక్కునే వాళ్ళందరికీ ఎటువంటి కండిషన్స్ లేకుండా ఇరాన్ నుంచి కొనుక్కోవచ్చు అన్న సంకేతాలు ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఇజ్రాయెల్ పని అయితే బాగా పడతారు ఇరాన్ వాళ్ళు. ఓకే, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే తీవ్రత తగ్గుతుంది, అంత భయపడాల్సిన అవసరం లేదు. ఆయిల్ సంక్షోభం ఉండకపోవచ్చు. ఇక నుండి రాబోయే ఒక 1 week లోపల ఇది క్లియర్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.